దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాతావరణ మార్పుల పట్ల వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం తూర్పు హిందూ మహాసముద్రం భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వాతావరణ పరిణామం కారణంగా రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారనుంది. ముఖ్యంగా నేటి నుంచి 18వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకలై ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ అల్పపీడనం బలపడిన తర్వాత ఫిబ్రవరి 19 మరియు 20 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా కాకపోయినా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఈ అల్పపీడన కదలికలు అది ప్రయాణించే దిశను బట్టి వర్షాల తీవ్రతలో మార్పులు ఉండవచ్చని, ప్రస్తుతానికి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో సంబంధం లేకుండా తమిళనాడులోని ఉత్తర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉండబోతోంది. 2 రోజుల పాటు చెన్నైతో పాటు తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు వంటి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశముందని, ఇది వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతుందని హెచ్చరికలు జారీ చేశారు. విల్లుపురం, కడలూరు జిల్లాల్లో కూడా పొగమంచు ప్రభావం కనిపిస్తుందని, తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవారు విజిబిలిటీ తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున దక్షిణ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్పై నేరుగా ఉండబోదని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రానున్న 2 రోజుల పాటు పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. తమిళనాడులో వర్షాలు కురిసే సూచనలు ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో గాలివేగం పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు తాజా వాతావరణ బులెటిన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరారు. అల్పపీడనం ఒకవేళ తన దిశను మార్చుకుని ఉత్తర దిశగా ప్రయాణిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ తీరానికి ముప్పు ఉండదని, ప్రస్తుతానికి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.